వెల్కమ్ టు ఫోకస్ విత్ మీ చక్రవర్తి. కర్ణాటకలో మరోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపింది. మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించింది. పేదలకు రోజు 1/2 లీటర్ పాలతో పాటు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది. వితంతు పెన్షన్లను పెంచుతామని, గర్భిణీలకు 21,000 విలువైన కిట్లను అందజేస్తామని పేర్కొంది. అటల్ ఆహార కేంద్రాలను అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార బీజేపీ మేనిఫెస్టోను ఇటీవల విడుదల చేసింది. సీఎం బసవరాజ్ బొమ్మాయి, సీనియర్ నేత బిఎస్ యడియూరప్ప సమక్షంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఓటర్లు ఆకట్టుకోవడం కోసం సంక్షేమానికి బీజేపీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పేదలకు ఏడాదికి 3 కిలోల ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఉగాది, వినాయక చవితి, దీపావళి పండుగల సమయాల్లో ఉచిత గ్యాస్ అందిస్తామని తెలిపింది. అటల్ ఆహార కేంద్ర పథకంలో భాగంగా కర్ణాటకలోని అన్ని పట్టణాల్లోనూ వార్డుల్లోనూ క్యాంటీన్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. పోషణే స్కీమ్లో భాగంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతిరోజు 1/2 లీటర్ నందిని పాలను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా పేద కుటుంబాలకు ప్రతి నెల 5 కిలోల బియ్యం, 5 కిలోల తృణధాన్యాలను అందిస్తామని హామీ ఇచ్చింది. తాము కర్ణాటకలో తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని, ఇందుకోసం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. సర్వారిగుస్సూరు యోజన కింద పేదలకు ఇళ్లు లేని వారికి 10 లక్షల ఇళ్ల పట్టాలు అందజేస్తామని బీజేపీ తెలిపింది. వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల ఇళ్లు నిర్మించిస్తామని, ఇందుకోసం 5 లక్షల వరకు సాయం చేస్తామని బీజేపీ తన విజన్ డాక్యుమెంట్లో పేర్కొంది. వితంతువులకు ఇప్పుడు నెలకు 800 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తుండగా దాన్ని 2,000కు పెంచుతామని బీజేపీ హామీ ఇచ్చింది. గర్భిణీల కోసం 21,000 విలువైన సురక్ష జనని భరవసే కిట్లను అందజేస్తామని తెలిపింది. సీనియర్ సిటిజన్లకు ఏటా ఉచితంగా హెల్త్ చెకప్లు చేయిస్తామని ప్రకటించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కవరేజీని 10 లక్షలకు పెంచుతామని, ఎగువన ఉన్న వారికి 5 లక్షల వరకు కవరేజీని అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ప్రతి మున్సిపాలిటీ వార్డులోనూ నమ్మ క్లినిక్లను ఏర్పాటు చేస్తామంది. ఆలయాల నిర్వహణకు 1000 కోట్లు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. పేద కుటుంబాలు కాశీ, కేదార్నాథ్, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి 25,000 సాయం చేస్తామని తెలిపింది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో విషయానికి వద్దాం. దీంట్లో కీలక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. గ్యారంటీ కార్డు పేరుతో కాంగ్రెస్ 5 హామీలు ఇచ్చింది. 200 యూనిట్లతో ఉచిత విద్యుత్, ప్రతి గృహిణికి నెలకు 2,000, 10 కిలోల బియ్యం, మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇక నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు, డిప్లొమా చేసిన వారికి 1,500 ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను 1 సంవత్సరంలోగా భర్తీ చేయడానికి కూడా కాంగ్రెస్ పరిశీలించనుంది. గృహజ్యోతి, గృహలక్ష్మి, అన్నభాగ్య, యువనిధి, శక్తి పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. అన్నభాగ్య పథకం కింద 10 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను అందిస్తామని నేతలు చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉపాధి కల్పన, మహిళలకు సాధికారత, పేదరికాన్ని నిర్మూలించడంపై దృష్టి సారించారు. ఇక కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ అకస్మాత్తుగా ఎన్నికల వ్యూహాన్ని మార్చింది. కాంగ్రెస్ బజరంగ్ బలిపై అస్త్రాన్ని ప్రయోగిస్తామన్న మేనిఫెస్టోలో ప్రకటించగా ఆ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బజరంగ్ దళ్ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అశాంతి రాజ్యమేలుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. టెర్రరిస్టు నేతలకు కాంగ్రెస్ ఆశ్రయం కల్పిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడి నుంచి పెట్టుబడిదారులు పారిపోతారని, పెట్టుబడులు రావంటూ మోడీ వివరించారు. ఎన్నికల ప్రచారం చేసిన ప్రతి చోట మోదీ బజరంగ్ బలి నినాదంతో ముందుకెళ్తున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ ఇదే స్లోగన్ ఇచ్చి బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. కర్ణాటకలోని హోస్పేటలో మాట్లాడిన ప్రధాని మోదీ శ్రీరాముడితో కాంగ్రెస్కు సమస్య రావడం దేశ దౌర్భాగ్యమని, ఇప్పుడు జై బజరంగ్ బలి అంటున్న వారితో ఈ ఇబ్బంది వచ్చిందంటూ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. అంతకుముందు శ్రీరామ్ నినాదాలు చేసేవారిని లాక్కెళ్లేవారని, ఇప్పుడు జై బజరంగ్ బలి అంటే లాక్కెళ్లాలని నిర్ణయం తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ. బజరంగ్ దళ్ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. కర్ణాటకలో అన్ని ఆలయాల్లో హనుమాన్ చాలీసాను పఠించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. కాగా కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఫలితాలు వెలువడనున్నాయి. కర్ణాటకను నెంబర్ 1గా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. ఎక్కడ ఎన్నికల ప్రచారం చేసినా బజరంగ్ బలి గురించి ప్రస్తావిస్తున్నారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలంటూ చెబుతున్నారు మోదీ. बराबर जम करके सजा करोगे,
जब पोलिंग बूथ में बटन दबाओ ना, तब जय बजरंग बली बोल करके सजा दे देना इनको। पक्का दोगे ना? देखिए भाइयों, बीजेपी का एक ही लक्ष्य है, कर्नाटका को नंबर 1 राज्य बनाने का, और उसके लिए हमारे पास रोड मैप है, योजना है, दृष्टि है, मेहनत करने की तैयारी है। कांग्रेस अपने दशकों के कुशासन से जन विश्वास खो चुकी है, और इसलिए झूठे आरोप और झूठी गारंटी, यही कांग्रेस का एकमात्र सहारा बचा है। जबकि कांग्रेस के पूर्व प्रधानमंत्री ने, याद करिए, कांग्रेस के एक पूर्व प्रधानमंत्री ने क्या कहा था, पब्लिकली कहा था, और बाद में कभी डिनाई भी नहीं किया। कांग्रेस के किसी नेता ने भी डिनाई नहीं किया। उन्होंने कहा था, और कांग्रेस के प्रधानमंत्री ने बोली हुई बात बताता हूं मैं। उन्होंने कहा था, दिल्ली से हम 1 रुपया भेजते हैं तो गांव में जाते जाते वो 15 पैसा हो जाता है। 100 पैसे भेजते हैं, 85 पैसा बीच में ही गायब हो जाता है। ये कांग्रेस। కర్ణాటకలో కాంగ్రెస్ నేతల ఎన్నికల ప్రచారంపై ప్రధాని మోడీ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలు తమకు ఇవే చివరి ఎన్నికలంటూ ఓట్లు అడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. क्या कह रही है कांग्रेस? कह रही है हमारे नेता रिटायर हो रहे हैं, जाते जाते वोट दे दीजिए। बताइए, कोई रिटायरमेंट के लिए वोट मांगता है क्या? भाई रिटायरमेंट हो रहा है इसलिए वोट दे दो, ऐसा कोई कहता है क्या? अरे भाई, आप रिटायर हो न हो, आपको भगवान बहुत शक्ति दे, लेकिन कुछ जनता के लिए तो वोट मांगो, जनता के काम के लिए तो वोट मांगो। मेरा आखिरी चुनाव है, मैं रिटायर हो रहा हूं, बस जाते जाते कुछ दे दो। और दूसरा क्या, वोट मांगने का दूसरा तरीका क्या है? मोदी को गाली दो, जिसको मर्जी पड़े वो गाली दे रहा है। क्या कर्नाटका में कोई भी गाली संस्कृति को स्वीकार करता है क्या? कोई किसी को गाली बोले वो पसंद करता है क्या? छोटे व्यक्ति को भी कोई गाली बोलेगा तो अच्छा लगता है क्या? क्या कर्नाटक गाली देने वालों को कभी माफ करता है क्या? कभी करता है क्या? కర్ణాటక ఎన్నికల్లో 20% సీట్లలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారారు తెలుగు ఓటర్లు. గత ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోలింగ్ జరగడంతో ఈసారి అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు అక్కడి రాజకీయాలను ప్రభావితం చేయడమే కాకుండా ఫలితాలను మార్చగల సత్తా ఉంది. అధికార బీజేపీ కాంగ్రెస్ నేతలు కర్ణాటక ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. కర్ణాటకలో బజరంగ్ దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలను నిషేధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనిపై ఓ బీజేపీ నేతలు ఓ రేంజ్లో ఫైర్ అవుతూ ఉన్నారు. తాను బజరంగిని అని, ఇది హనుమంతుని భూమి అని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. తనను నిషేధించే ధైర్యం కాంగ్రెస్ కుందా అని సవాల్ విసిరారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం బెంగళూరు నుంచి మా ప్రతినిధి ఆశ అందిస్తారు. మాట్లాడి తెలుసుకుందాం. సో తేజస్వి సూర్య, we heard from the manifesto of Congress they have mentioned Bajrang Dal ban. What do you say on it? Madam, this false equivalence between the Bajrang Dal and the banned terrorist outfit PFI is a mischief of the Congress party to restart the whole conversation on Hindu terror and malign the whole Hindu community. Even earlier, Rahul Gandhi had tried to create this bogey of Hindu terror after 26/11. This is just an extension of the same exercise. People of Karnataka will teach the Congress party a very costly lesson on the 13th of May. How about the road show? The massive road show will be held on 6th of May. What do you say on it? Honorable Prime Minister is coming to Bengaluru and will be holding a 36-kilometer road show across Bengaluru. The Prime Minister has immensely contributed to the growth of the city and we are very excited to have the Prime Minister amongst us.
And we know Telugu State's leader politician Pawan Kalyan is your friend. Can we expect him for any star campaigning from your side? I don't know, but I wish Pawanji the very best. Did you requested Pawan Kalyan to come here? His services will be always available for the party whenever it is required. So I wish him and all his fans the very best. Thank you. సో విన్నాం కదా, అయితే పవన్ కళ్యాణ్ని ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. లెటస్ సీ హీఈస్ ఆల్సో బిజీ, సో వస్తే మంచిదే ఇక్కడ ప్రచారాలకు అని చెప్పారు. అలాగే మెయిన్ ఇష్యూ బజరంగ్ దళ్ బ్యాన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో. ముందు రోజే అదే సమయానికి సేమ్ లొకేషన్లోని బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మరి ఈసారి కాంగ్రెస్ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ బ్యాన్ అని చెప్పేసి క్లియర్గా దాన్ని అలా రెడ్ మార్క్ చేసి ఉంచడం గురించి కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లోని సీరియస్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానిపైన డిస్కస్ చేసి వీ విల్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పి ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. విత్ కెమెరా పర్సన్ శ్రీ రాజశేఖర్ మిష్, బెంగళూరు, ఎన్టీవీ. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మధు యాష్కి గౌడ్ అన్నారు. అన్ని సర్వేలు తమకి అనుకూలంగా ఉన్నాయన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. ఎన్నికల ప్రచారం వేడెక్కింది. మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉండడంతో సీనియర్ నేతలంతా కూడా కర్ణాటకకు తరలి వస్తున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ, మరొకవైపు ప్రియాంక గాంధీ, మరొకవైపు ఏఐసీసీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇక్కడే బెంగళూరులో మకాం వేసి మొత్తం అంతా రూరల్ ప్రాంతం దగ్గర నుంచి మైసూరు రీజన్ వరకు కూడా కర్ణాటకలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అయితే కర్ణాటకలో దాదాపు తెలుగు ఓటర్లు అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలకు కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మధు యాష్కి గౌడ్ గారు. సార్, ఎలా ఉంది? ఏంటి, చాలా మంది కాంగ్రెస్ లీడర్లతో మాట్లాడుతుంటే మేము అధికారంలోకి వస్తాము అన్నటువంటి ఒక ఆనందం కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ దాటుతారా? 100% దాటుతాము. మీరు ఏ సర్వేలు చూసినా కూడా, ఎనీ మీడియా కంపెనీలు కానీ బయట వాళ్ళు చూస్తుంటే కూడా ప్రజల స్పందన చూస్తే కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా ప్రజలు ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ 5 హామీలను కూడా వాళ్ళు స్వీకరిస్తూ ఉన్నారు. ప్లస్ బీజేపీ పార్టీ యొక్క అసంతృప్తి, బీజేపీ పార్టీ ప్రభుత్వం పైన అసంతృప్తి, వాళ్ళ అసమర్థత పాలన, అవినీతి పైన కూడా స్పష్టమైన నిర్ణయంతో ప్రజలు కనబడతా ఉన్నారు. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీకి స్పందన కనబడతా ఉంది. నేషనల్ ఛానల్, రీజనల్ ఛానల్స్ చేసిన సర్వేల్లో కూడా కాంగ్రెస్ ముందుంజగా ఉంది. నిన్న కుమారస్వామి గారు ఇంకొకరితో టీవీ ఛానల్తో మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుందని మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు అనేది కాంగ్రెస్ పార్టీ ముందుంది, ప్రతిపక్షం అనుకుంటుంది పూర్తి మెజార్టీ రాదనే వాళ్ళు ఆ ఆశలో ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా కనబడుతుంది పూర్తి మెజార్టీ వచ్చేట్టు. ఒకవైపు ప్రధాని మోడీ ఉన్నారు, అమిత్ షా ఉన్నారు, ఆ తర్వాత బీజేపీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలంతా కూడా వచ్చి బెంగళూరులో పాగా వేసి ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మాటల వేడి కూడా పెరిగింది. మీ పార్టీ అధ్యక్షుడు కూడా ప్రచారం మోడీని ఒక విషసర్పంతో పోల్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా కాంగ్రెస్ దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని చెప్పేటువంటి ఒక అవగాహన కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది దినకర్ గారు, ఇది మీడియా బీజేపీ వాళ్ళు బెదిరించేసి ట్విస్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఇదే ప్రశ్న ఒక మీడియా మిత్రుడు ఖర్గే గారిని ఇంతకుముందు ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు అడగడం జరిగింది. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు, నేను మోదీ గారిని విషసర్పం అనలేదు, ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క వాళ్ళ నిర్ణయాలు విషం తీరుగా ఉంటాయి, మోదీ గారు ఆ విష వలయంలో చిక్కుకున్నాడు అని చెప్పి మాట్లాడింది తప్ప మోదీ గారిని వ్యక్తిగతంగా నేను అతను విషసర్పం అని చెప్పి మాట్లాడలేదని చెప్పి చెప్పడం జరిగింది. కానీ దాన్ని ట్విస్ట్ చేసి మాట్లాడుతూ అంటే చూపిస్తారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా నన్ను టార్గెట్ చేసింది, చౌకీదార్ అన్నారు, ఛాయ్ అమ్ముకున్నవారని అన్నారు. ఆ తర్వాత ప్రజెంట్ ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వస్తే విషసర్పం అన్నారు. అదే విషసర్పాన్ని ప్రజల గుండెల్లో శివుడిలాగా వేసుకుంటారు నన్ను అని చెప్పినటువంటి ఒక కాన్ఫిడెంట్ ఆయన సెంటిమెంట్ ని క్రియేట్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉన్న చోట కోల్పోతున్నటువంటి సిచ్యుయేషన్ మీరే క్రియేట్ చేసుకుంటున్నారు అనేటువంటి వచ్చే కామెంట్స్ మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు ఒకటి మాట అంటారు కదా, మోదీ గారు ఏమన్నారు, వాళ్ళు సర్పం అనుకుంటే నేను శివుని మెడలో సర్పంలాగా ఉంటానని చెప్పాను. అట్లా భావించినప్పుడు ఎందుకు అంతమంది బీజేపీ నాయకులు పదే వచ్చి రోజుల తరబడి మీటింగ్లు పెట్టుకొని మా ఖర్గే పైన ఎందుకు విమర్శన చేసినారు? ఒక నిజంగానే అదొక మంచిగా తీసుకున్నప్పుడు శివుని మెడలో సర్పంలాగా అంటే మంచిగానే తీసుకోవాలి కదా. ఈ మాట ఇదే నవ్వుతూ ఖర్గే గారు ప్రశ్నించడం జరిగింది. అట్లా అనుకున్నప్పుడు నాపైన ఎందుకు విమర్శలు చేస్తున్నారు, ఎందుకు కేంద్ర మంత్రులు వచ్చి నన్ను తిడుతున్నారు, నాపైన ఎందుకు మాట్లాడుతున్నారు, నేను చెప్పింది అది కానే కాదని చెప్పాను. అందుకే ఇప్పుడు బీజేపీ పార్టీ ఇంతమంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి గారు నిన్న మైసూర్ రోడ్ షో చూస్తే కూడా చాలా పేలవంగా ఉండే, పబ్లిక్ అక్కడ కనబడతాను లేకుండా. సో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చేటట్టు ఉందని చూసినప్పుడే వాళ్ళు ఇంత తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ కన్నా మించి వాళ్ళకి స్థానం వచ్చే పరిస్థితి కనబడట్లే. మీరు అన్నట్టు మ్యాజిక్ ఫిగర్ దాటాల్సిన అవసరం ఉంది. అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి 120+ అని రావచ్చు అనేది. కానీ ఈ 1 వీక్ చాలా కీలకం. ఎందుకంటే బీజేపీ పార్టీ యొక్క డబ్బుల పంపిణీ కూడా చాలా విపరీతంగా జరుగుతూ ఉంది.
జేడీఎస్ ఏం లేదనుకుంటూనే వాళ్ళు చాలా డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నారు వాళ్ళు. అంటే కాంగ్రెస్ దగ్గర లేక ఖర్చు పెట్టట్లేదా లేకపోతే లేదు, కాంగ్రెస్ పార్టీ దగ్గర వాళ్ళు నేషనల్ అకౌంట్ చూస్తే తెలుస్తుంది కదా. బీజేపీ పార్టీకి ఇప్పుడు 3,000 కోట్ల పైననే వాళ్ళు బాండ్స్ రూపాన్ని తీసుకోవడం జరిగింది. సో జేడీఎస్ పార్టీ ఇప్పుడు రమేష్ కుమార్ గారు మాజీ స్పీకర్ కాన్స్టిట్యూన్స్ తీసుకుంటే కూడా అక్కడ క్యాండిడేట్ 40-50 కోట్లు ఖర్చు పెడుతుంటే కనబడతా ఉంది. సో జేడీఎస్ పార్టీకి ఇంత డబ్బులు ఎట్లా వచ్చినట్టు అంటే అన్లెస్ సంబడి మస్ట్ బి ఫండింగ్ దెమ్. సో కాంగ్రెస్ వ్యతిరేకించి బీజేపీ కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తున్నట్టు కనబడతాం. మరొక వైపు మీరు ప్రజల్లోకి దాదాపు ఒక 4 మేజర్ 4 నుంచి 5 అంశాలని సూత్రాలని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. గృహలక్ష్మి స్కీమ్ కావచ్చు, ఆ తర్వాత ఒక ఫ్రీబీస్ లాంటివని చెప్పి కాదని మీరు అంటున్నారు. ఈ రోజు బీజేపీ ప్రకటించినటువంటి కొన్ని స్కీమ్స్ ఏదైతే ఉన్నాయంటే సిలిండర్ల చుట్టూ కర్ణాటక రాజకీయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్యాస్ సిలిండర్ల ధరలపైన జరుగుతుంది. జేడీఎస్ ఒకవైపు 5 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నిందాక బీజేపీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు 3 సిలిండర్లు ఏటా బీపీఎల్లో ఉన్నటువంటి వారికి ఫ్రీగా ఇస్తామన్నారు. మీరేమో బీపీఎల్లో ఉన్న వారికి 2,000 రూపాయలు ఇంటి ఖర్చులకు ఇస్తామని చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా ఇది కూడా ఫ్రీబీనే కదా, మరి జనాలకు ఎలా చెప్తారు మీరు? వాళ్ళ బీజేపీ పార్టీ కూడా 3 సిలిండర్లు అని చెప్తా వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజుల నుంచి ఎందుకు చెప్తుంది 400, 500 ఉన్న సిలిండర్ని వాళ్ళు 1,200 రూపాయలకు చేసిన మీరు పేద ప్రజలకు కష్టం అవుతుందని చెప్తే గుర్తించని పార్టీ దాన్ని పట్టించుకొని ఇప్పుడు 3 సిలిండర్ ఉచితంగా అని చెప్తుంది. అంటే ప్రజలు తిరగబడుతున్నారని తెలుస్తుంది. ప్రధానంగా ఏ అంశాలతో మీరు ముందుకెళ్తున్నారు? కర్ణాటకలో జనాలు ఇప్పుడు ప్రియాంక గాంధీ వస్తున్నారు, రాహుల్ గాంధీ వస్తున్నారు, ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు అంతా ఉన్నారు. జనానికి ఏం చెప్తున్నారు మీరు నిజంగా? జనానికి ఒకటి, కాంగ్రెస్ పార్టీ సుస్థిర పరిపాలనలో గతంలో కూడా అన్నభాగ్య నుంచి సిద్ధరామయ్య గారు ఉన్నప్పుడు ఏ విధంగా అన్ని వర్గాలని కలుపుకొని ప్రయత్నం చేసినాడు, అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం చేకూరుస్తూ ప్రభుత్వం నడిపించినాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ వ్యతిరేక దాన్ని మాట్లాడమే కాకుండా వాళ్ళ అవినీతిపైన మాట్లాడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఇంటింటికి ఏం సహాయం చేయగలుగుతుంది, ఎన్ని ఉచిత సిలిండర్స్తో కడుపుని నిన్న ప్రియాంక గాంధీ గారు ఆశా వర్కర్స్ కూడా 15,000 రూపాయల వరకు వాళ్ళకు ఉచిత నెల భృత్యం చెల్లించినట్టు రీతిలో కానీ లేక ఉద్యోగ కల్పనలపైన కానీ నిరుద్యోగులకు ఏ విధంగా ఆర్థిక సహాయం చేసినట్టు కూడా ప్రతి మహిళలకి యువతలు కూడా 2,000 రూపాయలు ఇచ్చే స్కీములు కానీ. సో ఒకటి డెవలప్మెంటు, రెండవది సుస్థిర పరిపాలన, అవినీతి లేని పరిపాలన, అన్ని వర్గాలను కలుపుకొని చేసే పరిపాలన. మీరు ముస్లింలు ప్రకటించినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆచరణ సాధ్యం కానటువంటి రిజర్వేషన్స్ కర్ణాటకలో మరి ఏ రకంగా దాన్ని ప్రకటించినట్టు? అది 94 మొట్టమొదటిసారి ముస్లిమ్స్ రిజర్వేషన్స్ అనేది స్టార్ట్ చేసింది కర్ణాటకలో. అది కూడా ఎట్లా అంటే హిందూ మతంలో ఉన్న హజాం పని చేసుకుంటే మంగలి పని చేసుకునే లేక దోబి పని చేసుకునే ముస్లిం అయినా సరే హిందూ అయినా సరే ఆ దోబి వృత్తి పైన రిజర్వేషన్స్ ఇవ్వాలి. రాజ్యాంగం చెప్తుంది, అందరికీ తెలుసు, మతపరంగా రిజర్వేషన్స్ కల్పించదని. మనం ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో కూడా 4% ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు మొదట సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు బీసీ కమిషన్ ద్వారా ఈ కుల వృత్తులతోటి బతుకుతున్న ముస్లిం కానీ హిందువులు కానీ కుల వృత్తిపైన ఆధారపడి వెనుకబడి ఉన్నప్పుడు సమాజంలో వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చూపించాం. కర్ణాటక కూడా అది చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా ఉన్నాయి. అన్ని ప్రీపోల్ సర్వేలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి మాత్రం ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఒక జోస్యం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క గండాన్ని దాటుకొని పూర్తి స్థాయి మెజారిటీతో గెలుస్తామని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కర్ణాటక ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారనేది మాత్రం మార్చి 10వ తారీఖున పోలింగ్ ఉంది. 13న ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా లేకపోతే మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చి జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతుందా అనేది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కర్ణాటక నుంచి కెమెరామాన్ అంజితో దినకర్ ఎన్టీవీ బెంగళూరు. ఇవి ఫోకస్ అప్డేట్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.